చూడండి ఫ్రెండ్స్, అట్లు ఎలా చేస్తారో ఇప్పుడు తయారు చేసే విధానం మొత్తం మీకు చూపిస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఈ కనిపిస్తున్న బియ్యంతో ఏమేం చేసుకోవచ్చో తెలుసా? చక్రాలు చేసుకోవచ్చు, చెక్కలు చేసుకోవచ్చు, అట్లు చేసుకోవచ్చు. దాని తర్వాత మరపెట్టించిన తర్వాత ఇలా పిండి ఇలా అయింది, మెత్తగా స్మూత్గా ఉండిద్ది. అప్పుడు ఏంటంటే మీరు అట్లు వేసుకుంటే మెత్తగా స్మూత్గా ఉంటుంది. దాని తర్వాత ఇలా గ్రైండర్లో వేసుకోవాలి, పిండి పాలి వేసుకున్న తర్వాత దీనికి కలపాలి. మొత్తం అయిపోయిన తర్వాత దాని తర్వాత 2 స్పూన్లు పిండి ఇలా తీసుకొని నీళ్ళల్లో కలిపి బాగా ఇలా కలుపుకొని ఇలా బాండీలో దాని తర్వాత కొంచెం నీళ్ళు వేసుకొని ఈ పిండిని బాగా కలిపి దాంట్లో వేసేయాలి. ఇలా కలుపుకొని దాంట్లో వేసేయాలి. దాని తర్వాత అదే గంజి ఇప్పుడు కలుపుకున్న తర్వాత నీళ్ళల్లో గంజి అయిపోయింది. అది గంజి అయిన తర్వాత కొంతసేపు ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు చల్లారిన తర్వాత దీంట్లో వేసేయాలి. ఇప్పుడు అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత పిండి మొత్తం ఇప్పుడు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఆ పిండి ఉంది కదా దాంట్లో వేసుకోవాలి. దాంట్లో మొత్తం వేసిన తర్వాత ఇప్పుడు దాని తర్వాత ఇది గంజి ఉంది కదా, కలుపుకున్న గంజి, ఈ గంజి ఆ పిండిలో వేసుకోవాలి. అప్పుడు దోశ మెత్తగా స్మూత్గా ఉండిద్ది. ఇది మొత్తం వేసుకున్న తర్వాత పొయ్యి మీద పెట్టి అట్లా వేసుకుంటే ఇలా వచ్చిద్ది స్మూత్గా.